ఒక అడవిలో సింహం, పులి, ఎలుగుబంటి చాలా మంచి స్నేహితులుగా ఉండేవి. వాటి స్నేహం చూసి అడవిలోని ఇతర జంతువులు కూడా ఆశ్చర్యపోయేవి. ఒకరోజు అవి మూడూ కలిసి ఆహారం కోసం బయల్దేరాయి. అడవిలో చాలా దూరం నడిచాయి. కాని ఎక్కడా ఆహారం కనిపించలేదు. చివరకు ఒక పెద్ద కొండ దగ్గర ఒక అందమైన, బలమైన జింకను చూశాయి. సింహం, పులి, ఎలుగుబంటి ఒక ప్రణాళిక వేసుకుని జింకను వేటాడాయి. మూడూ కలిసి చాలా కష్టపడ్డాయి. వాటి శ్రమకు ఫలితంగా జింకను పట్టుకోగలిగాయి. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. జింకను ఎలా పంచుకోవాలో వాటికి అర్థం కాలేదు. సింహం తన రాజగంభీరాన్ని చూపిస్తూ, నేను అడవికి రాజును. ఈ వేటలో నేను నాయకత్వం వహించాను. కాబట్టి ఈ ఆహారంలో సింహభాగం నాకే చెందుతుంది అని గర్జించింది. పులి తన బలం గురించి మాట్లాడుతూ, లేదు, నేను సింహం కన్నా వేగంగా పరుగెత్తగలను. జింకను పట్టుకోవడంలో నా వేగమే ముఖ్యపాత్ర పోషించింది. కాబట్టి నాకు సగం భాగం కావాలి అని వాదించింది. ఎలుగుబంటి శాంతంగా, కానీ గట్టిగా, మిత్రులారా, నేను కూడా మీతో సమానంగా కష్టపడ్డాను. నా బలం లేకుండా జింకను పట్టుకోవడం కష్టం. నాకు కూడా సమాన భాగం ఉండాలి అని కోరింది. ఈ మూడు జంతువుల వాదనలు విని అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది. అది వాటి వాదనలన్నింటినీ శ్రద్ధగా వింది. తరువాత నవ్వి, మిత్రులారా, మీరంతా మంచి స్నేహితులు కదా, ఇలా ఒకరికొకరు గొడవపడటం సరికాదు. నేను మీకు సహాయం చేస్తాను. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పింది. నక్క జింకను 3 సమాన భాగాలుగా చేసింది. మొదటి భాగాన్ని సింహానికి ఇచ్చి, మహారాజా, ఇది మీ గౌరవానికి గుర్తుగా అని అంది. రెండవ భాగాన్ని పులికి ఇచ్చి, వీరుడా, ఇది మీ వేగానికి గుర్తుగా అని చెప్పింది. మూడవ భాగాన్ని ఎలుగుబంటికి ఇచ్చి, శక్తిమంతుడా, ఇది మీ బలానికి గుర్తుగా అని చెప్పింది. 3 జంతువులు తమకు సమాన భాగాలు దక్కాయని, తెలివిగా సమస్య పరిష్కారమైందని సంతోషించాయి. వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. అప్పటినుండి అవి ఎలాంటి సమస్య వచ్చినా కలిసికట్టుగా, సామరస్యంగా పరిష్కరించుకోవడం నేర్చుకున్నాయి.